శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ వారంలో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఎప్పటి వరకు ఫలితాలను ఇస్తుందో, అలాగే ఈ వారం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు రావాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి పంచగ్రహ కూటమిని పరిగణనలోకి తీసుకుంటూ వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14 నుంచి జనవరి 20 మధ్యలో వారఫలాలు మనం పరిశీలించినట్లయితే ఈ వారంలో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం ఏంటంటే జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 4:40 ఖగోళంలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఈ చంద్రుడు అక్కడికి రాగానే పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. అంటే ఈ వారంలో జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4:40 ఖగోళంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలా ఏర్పడిన పంచగ్రహ కూటమి జనవరి 19, జనవరి 20 మొత్తం కూడా అలానే ఖగోళంలో ఉండి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 మకర రాశిలో ఉన్న చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించగానే పంచగ్రహ కూటమి తొలగిపోయి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉండబోతోంది. అంటే జనవరి 18 సాయంత్రం 4:40 నుంచి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 వరకు ఖగోళంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశులకి వాళ్ళ రాశి ఫలితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ వారం జనవరి 14 నుంచి జనవరి 20 వరకు వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా వారఫలాన్ని నిర్దేశించేటటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 10వ స్థానంలో ఉన్నాయి. అలాగే ఈ వారంలో వస్తున్నటువంటి పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా రావటం వల్ల చంద్రుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచగ్రహ కూటమి సమయంలో చంద్రుడు 10వ స్థానంలో ఉన్నాడు. పంచగ్రహ కూటమి లేని సమయంలో మిగిలిన 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి 10వ స్థానంలో ఉంది. ఇలా ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ప్రధానంగా పంచగ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి విశేషంగా యోగించేటటువంటి గ్రహాలు రవిగ్రహము, చంద్రగ్రహము. ఈ 2 గ్రహాలు కూడా పంచగ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాయి. రవి యోగించటం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ వారం చాలా శోభాయమానంగా ఉంటుంది. చేస్తున్న ప్రతి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో అనుకూలత కలుగుతుంది. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా పదోన్నతి కలుగుతుంది. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మహనీయులతో సాంగత్యం ఏర్పడుతుంది. అంటే గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. వాళ్ళ కలయిక వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. అంటే వాళ్ళతో స్నేహం చేయటం, వాళ్ళ పరిచయాలు పెరగటం, వాళ్ళతో కలిసి సంచరించడం వల్ల కూడా మంచి లాభాలు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ మేషరాశి వాళ్ళు పొందుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో ఈ వారం చంద్రుడు కూడా మేషరాశి వాళ్ళకు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తాడు. పంచగ్రహ కూటమిలో చంద్రుడు యోగించడం వల్ల మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. అంటే పనులు ఆలస్యం అవ్వకుండా తొందరగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. చేస్తున్న ప్రతి పనిలో కూడా అభివృద్ధి పెరుగుతుంది. ఊహించిన పనులన్నీ సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. సుఖ సంతోషాలు నిండుగా ఉంటాయి.
శుభ కార్యక్రమాలు చేయాలనేటటువంటి తలంపు పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఈ వారం పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న తరుణంలో అందులో రవి చంద్రుడు 10వ స్థానంలో యోగించడం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ వారం మొత్తం కూడా కుజుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ మేషరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనటానికి, అమ్మటానికి మాత్రం కొంచెం బలం తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మేషరాశి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు అప్పులు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు మాత్రం ఈ వారం మేషరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు కూడా 10వ స్థానంలో మేషరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకించి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటర్వ్యూలో ఎక్కువ కష్టపడితేనే సెలెక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏర్పడతాయి. అలాగే శుక్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా సాధారణ ఫలితాలే వస్తాయి. అంత గొప్పగా లాభాలు ఉండవు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. కాబట్టి ఈ వారము వారఫలాలు నిర్దేశించేటటువంటి గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో కుజుడు, శుక్రుడు, బుధుడు యోగించట్లేదు. రవి యోగిస్తున్నాడు. అందులోనూ పంచగ్రహ కూటమిలో యోగిస్తున్నాడు కాబట్టి అద్భుత ఫలితాలు ఉంటాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించి పరిహారాలు పాటిస్తే మేషరాశి వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు ఈ వారం పొందవచ్చు. ఈ 3 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించటం, లేదా కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ 3 గ్రహాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే దర్శించవలసినటువంటి ఆలయం నరసింహస్వామి ఆలయం. నరసింహస్వామిని దర్శించుకోవటం, ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా బుధుడు, కుజుడు యోగిస్తాడు. శుక్రుడు కూడా యోగించాలంటే అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడు కూడా యోగిస్తాడు. ఈ పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు పొందవచ్చు. జీవితంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్నప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి, ఇంటి యజమానికి అదృష్టం కలిసి రావటానికి, ఇంట్లో పిల్లలకు అదృష్టం కలిసి రావటానికి ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవాలని మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిగారి చేతుల మీద దీపారాధన కుందులు తీసుకొని ఆ దీపారాధన కుందులు అత్తవారింటికి తెచ్చుకోవాలి. తల్లి చేతుల మీదుగా తీసుకున్న దీపారాధన కుందుల్లో 41 రోజుల పాటు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, పిల్లలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది, కుటుంబంలో అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు కష్టాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడాలంటే మీ తల్లిగారి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని మీ ఇంటికి వచ్చి 41 రోజులు ఆ కుందుల్లో దీపం పెట్టండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది కూడా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ పెళ్లి కావలసిన అమ్మాయిలు ఉంటే తల్లి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని 41 రోజులు ఇంట్లో దీపం ఆవు నెయ్యితో పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. ఒకవేళ దీపారాధన కుందులు వెండివి తీసుకోవటానికి తగినంత స్తోమత లేని వాళ్ళు మట్టి దీపారాధన కుందులైనా సరే తీసుకోవచ్చు. అంటే మట్టి ప్రమిదలైనా సరే తల్లి చేతుల మీదుగా తీసుకోవచ్చు. అలా తల్లి చేతుల మీదుగా తీసుకున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు గనక అత్తవారింట్లో వెలిగించుకుంటే అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జీవితంలో ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.
ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చేటటువంటి గ్రహాల సంచారంలో మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులను బట్టి, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.